వీక్షకులకు స్వాగతం, నమస్కారం. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కోబోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించే వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఈడీ విచారిస్తే ఈయన వ్యాఖ్యలకి దానికి లింక్ ఏముంది? ఎందుకు కంగారు పడుతున్నారు? ఏం జరగబోతా ఉంది? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ప్రభాకర్. మన వీక్షకులకు విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో మాధవ్ గారు వ్యాఖ్యలు చేశారు. సంచలనాలు జరగబోతున్నాయి, రాష్ట్రంలో గందరగోళం జరగబోతుంది అన్నట్టు. అంటే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఎందుకు చేస్తుంటారు? మీరు ఎట్లా చూస్తారు? అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేవి గతంలో ఎప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన సంస్థలు, నిష్పాక్షపాతకంగా దర్యాప్తులు చేయటం కానీ క్విక్ యాక్షన్ తీసుకోవటంలో పేరు పడ్డ సంస్థలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 డజన్ల కేసులు పెట్టినా కూడా ఒక పుష్కర కాలం దాటిపోతున్నా దాని మీద ఏ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక నిర్లిప్తత, అంటే కేంద్ర సంస్థలు కూడా ఏమీ చేయలేవు, అంటే కూరలు తీసిన పాములాగా అయిపోయినాయి అనే ఒక భావన ఏర్పడింది. నేను అనుకోవటం బహుశా లేదు, ఇప్పుడు కేంద్రం గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కేంద్ర సంస్థలు కఠినమైన చర్యలు తీసుకుంటాయి, దోషుల్ని కటకటాల్లోకి నెట్టుతాయి అని ఆయన చెప్పదలుచుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు 22వ తారీఖున విజయసాయిరెడ్డి గారు, 23నేమో మిథున్ రెడ్డి గారు కూడా ఈడీ విచారణకి హాజరు కాబోతున్నారు. గతంలో కవితను కూడా ఇలాగే ఈడీ విచారణకు పిలిపించి తిహార్ జైల్లో పెట్టి దాదాపు 3-4 నెలలు కూడా ఆమె జైల్లో ఉన్నారు. తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా సంవత్సరం పైగా కూడా జైల్లో ఉన్నాడు. నిజంగా కూడా ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా ఏమాత్రం బెయిల్ ఇవ్వలేదు, ఓన్లీ పెరోల్ మాత్రం ఇచ్చారు 2-3 రోజులు వెళ్ళి రావటానికి. అలాంటి పరిస్థితిలో కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పవర్ ఎప్పుడు చూపిస్తలే ఈ సంస్థలో. మరి ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు వచ్చేటప్పటికి ఇవి చాలా తీవ్రమైన అంశంగా మోడీ గారు పరిగణించాడు. షా గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో వీటి గురించి ప్రస్తావించారు. ఆయన సుమారుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, దేశ సరిహద్దులు దాటించారని చెప్పి ఆరోపణలు చేశారు తీవ్రంగా ఆయన. అదే కాదు, అసలు అది 3,500, 4,000 కోట్లు అనేది దాన్ని మనీ లాండరింగ్లోనే అది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాని తయారీలో కానీ అమ్మకాల్లో కానీ జరిగింది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే అది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అయితే తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, మీకు తెలుసు, నాణ్యమంగా ఉంటుంది. వీళ్ళు చేసింది 3rd క్లాస్ లిక్కర్. మొన్న చెరులోపల్లి దగ్గర చేసిన సేమ్ అదే స్పిరిట్లో ఎసెన్సెస్ కలపటం, కలర్స్ కలపటమే. కాబట్టి చాలా భారీగా జరిగింది. రెండోది ఎక్కడా కూడా అది డిజిటల్ రూపంలో జరగల అమ్మకాలు, అంతా కూడా నగదు రూపంలో జరిగింది. కాబట్టి ఒక అంచనాకి రావటం కష్టం. అది మనీ లాండరింగ్లో మీరు అన్నట్టు ఆఫ్రికా కానీ దుబాయ్ కానీ ఇట్లా కంట్రీస్కి వెళ్ళిందే 3,500 ఉన్నప్పుడు, అవి కాకుండా దేశీయంగా వాళ్ళు చాలా అంటే భూమిలో పాత్ర వేసినంత పని చేశారు డబ్బుల్ని రకరకాలుగా. గోల్డ్, డైమండ్స్ కొనటం ఏంటి, రియల్ ఎస్టేట్ ఏంటి, సినిమాలు తీయటం ఏంటి, ఈ విల్లాస్ కానీ పొలాలు కానీ ఎన్నెన్నో ఎస్టేట్లు కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ వాళ్ళు ఒక కరెక్ట్ అంచనాకి రాలేకపోయినా కుడి ఎడమగా ఇతనితోనే విజయసాయిరెడ్డితోనూ మిథున్ రెడ్డితో చెప్పించగలుగుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ విధానాన్ని రూపకల్పనలో కూడా ఇద్దరు పాత్ర ఉంది, నిర్వహణలో ఉంది. తర్వాత వీళ్ళు తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయేటప్పటికి నెలకి కోశాగారానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక లెక్క ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతకి పడిపోయింది అనేది లెక్క ఉంది. వాళ్ళు అంత నాణ్యమైన సరుకు సప్లై చేసి కూడా కోశాగారానికి ఎంత వచ్చినప్పుడు మీరు ఎంత సైఫన్ అంటే దీంట్లోంచి తరలించుకెళ్ళిపోయారనేది ఒక అంచనా చెప్పిస్తారు. తర్వాత విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళకి ఇంత వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పి అదంతా కూడా మనకి ప్రభుత్వ కోశాగారానికి కాకుండా మన పార్టీ అవసరాలకి, మన అవసరాలకి పనికొచ్చే విధంగా మీరు రూపకల్పన చేయాలి, పాత సాఫ్ట్వేర్ అవన్నీ కూడా తీసి పక్కన పడేయమన్నారు. అంత బాగా సిస్టమేటిక్గా తయారైన వ్యవస్థని పక్కన పడేశారంటే అక్కడే అర్థమవుతుంది వీళ్ళ ఇది ఏంటనేది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని రేపు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసి సిట్టు తీసుకున్నటువంటి సాక్ష్యాధారాలని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన కాదనలేడు. ఇంకోటి ఏంటంటే ఆయన స్వయంగా చెప్పింది
నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత అప్పగిచ్చాడు. ఈ లిక్కర్ విధాన రూపకల్పన చేయండి మీరు, మనకి ఎక్కువ లాభం రావాలి అనేది. తర్వాత ఈ డిస్టిలరీస్ కూడా మన వాళ్ళనే పెట్టి మన బ్రాండ్సే తయారు చేయాలి, అంతేగాని గతంలో ఉన్న రిపీటెడ్ బ్రాండ్స్ మనకు అక్కర్లేదు. అవన్నీ కూడా ఆపేశారు. మ్యాక్డవెల్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఏదైనా ఒక్క మ్యాక్డవెల్ ఏంటండి, అన్ని బ్రాండెడ్ తీసేశారు, అందరూ తెలుసు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. తర్వాత వాళ్ళు బోర్డర్లు దాటి కొనుక్కుని తాగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు కల్తీ తాగి జంగారెడ్డిగూడెం అలాంటి సాట్ల 2 డజన్ల మంది నాకు చనిపోయారు. అది కాకుండా చాలామందికి లివర్లు చెడిపోవటం, కిడ్నీలు చెడిపోవటం, ఏది కల్తీ మద్యం మూలాన. ఇప్పుడు మాధవ్ గారు చెప్పేది ఏంటంటే, బహుశా ఇదివరకట్లాగా అయితే దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి ఉండదు. వీళ్ళిద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు, పార్టీలో కీలకమైన వ్యక్తులు. ఈ మద్యం విధానం రూపకల్పనలోను ఈ కుంభకోణం నిర్వహణలోను వాళ్ళు కమిట్ అయ్యారు. విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పాడు, మిథున్ రెడ్డికి నేను మా వియ్యంకోటి సంస్థ నుంచి 100 కోట్లు కూడా ఇప్పించాను, అంతకుముందే అసలు నాకు సంబంధం లేదన్నాడు. తర్వాత అక్కడ ఆర్థికంగా కూడా ఏదో వాళ్ళ మధ్యలో పరపచాలు వచ్చినాయి, అవి వేరే మాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని వాళ్ళు అడిగేది ఏంటంటే, మొత్తం ఈ బెనిఫిట్స్ రూపకల్పన చేసిన మీరే తీసుకున్నారా? తీసుకుంటే కనుక ఎక్కడ పెట్టారు? లేదు, ఎవరికి మళ్ళీ ఇచ్చే విధంగా మీరు ఆ రూపకల్పన చేశారు? ఆయనకి వెళ్ళిన మార్గాలు ఏంటి? ఆయన అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది చెప్పిస్తారండి. అది చెప్పించినప్పుడు ఎవరో చేసిన నేరాన్ని విజయసాయిరెడ్డి గారు తన నెత్తి మీద వేసుకుంటాడని మనం అనుకోలేం. ఒకవేళ వేసుకున్నా కూడా ఆ అమౌంట్లన్నీ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అవతల వచ్చిన వాడు అర్జునుడు అన్నట్టు అక్కడ ఈసీ వాళ్ళు ప్రతిదీ లెక్కసరిగా అడుగుతారు. ఓకే, నువ్వే అల్టిమేట్ బెనిఫిషరీవి, ఇగో ఇంత వస్తుంది ప్రతి నెల, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన ఈ ఇన్కమ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశావు చెప్పమంటారు. చెప్పలేడు కదా, తను తీసుకోలేదు, చెప్పలేడు. ఎంతవరకు అయితే తనకు ముట్టిందో తను చెప్తాడు. తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్ట్ అప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, నాకు సంబంధం లేదు, కానీ అది మా అల్లుడికి చెందిన వ్యవహారం కాబట్టి అది నాకేం సంబంధం లేదని. ఆ సందర్భంలోనే, అసందర్భం అయినా కూడా రాజ్ రెడ్డిని ఇంకా కల్తీ మధ్యంలో ఫలానా వ్యక్తి కూడా ఉన్నాడు, అవన్నీ నేను చెబుతాను, విజిల్ బ్లోయర్గా ఉంటానని కేసును ఒక వక్ర మార్గంలో పంపినా కూడా మళ్ళీ అల్టిమేట్గా ఫోకస్ ఇప్పుడు తన మీదకే వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం ఆయన ఆందోళనకరమైన విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నింటిలోనూ 2వ ముద్దాయిగా ఉన్నా కూడా తను ఇంతవరకు ఫస్ట్లో అరెస్ట్ అవ్వటం తప్ప తర్వాత కేసును ఫేస్ చేయలే. కోర్టుకు వెళ్ళింది లేదు, వాయిదాలకు అటెండ్ అయింది లేదు. కానీ ఇది అట్లా కాదు, ఇది తీవ్రత వేరేగా ఉంది. అదేమో పెద్ద కేసు అయింది ఒకటి, రకరకాలుగా జడ్జిలు మాత్రం ఇవన్నీ జరిగి చాలా జాప్యం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇది క్విక్గా మూమెంట్ వచ్చింది. ఇప్పుడు మాధవ్ గారు చెప్పింది కూడా నేను అనుకోవటం, ఈ నెలలోనే కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో ఇట్లాంటి పెద్ద తలలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఇంకా కొన్ని విశేషాలు, ఆ కేసుకు సంబంధించిన వార్తలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు మాట్లాడటం, సంచలనాలు జరుగుతాయి అంటాం, మళ్ళీ మామూలుగా జరగడం జరిగిపోతూ ఉంది సార్. 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిన ఢిల్లీ దాంట్లోనేమో దూకుడుగా వ్యవహరించింది ఈడీ. అదే జగన్మోహన్ రెడ్డి పాత కేసుల్లో ఇంతవరకు సుయ్యలే సయ్యలేదు, పట్టించుకోవట్లా. అలాగే ఇప్పుడు కూడా రేపు విచారణ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు కాబట్టి చూసి చూడనట్టు పోయే అవకాశం ఉందంటారా? ఇది అట్లా ఉండే అవకాశం లేదండి. దీని పాత కేసులు అలా మరుగుపడి పడిపోయినప్పుడు ఈ కేసులు మాత్రం నీరుగారక ఎందుకు విచారణ చేస్తారు అనుకుంటారు ప్రజలు? అంటే అక్కడ క్రెడిబిలిటీ పోయింది, వాళ్ళ పరపతి దెబ్బతింది. కనీసం ఇక్కడైనా అరెస్ట్ చేసి మేము ఇంకా యాక్టివ్గా ఉన్నాము. ఇప్పుడు ఇవాళతో కేంద్రంలో బీజేపీ ఆఖరి ప్రభుత్వాన్ని అనుకోవటానికి వీల్లేదు, వాళ్ళకి ఇంకా ఆశలు ఉన్నాయి. ఏదైనా ఎవరికైనా ఉంటాయి సహజంగా. ఇప్పుడు 3 సార్లు గెలిచాం కాబట్టి ఇంకో 3 సార్లు గెలవాలి అన్న టార్గెట్ లక్ష్యం ఉంటుంది కదండి. ఎవరో కోసం వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ ఫలితాలను ఎందుకు దెబ్బ కొట్టుకుంటారు? ఉండదు అట్లా. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత వేరు, ఇవాళ వేరు. ఇవాళ అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా కాదు. రెండోది, వాళ్ళ పరపతి పూర్తిగా డౌన్ అయిపోయింది అన్నది వాళ్ళకి తెలుసు. ఏం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం నడుస్తుంటుంది వాళ్ళకి. సిబిఐ కోర్టులో కానీ ఎక్కడైనా చూడండి మీరు, ఆయన వస్తే ఆ కోర్టుల దగ్గర కానివ్వండి, లేకపోతే లాయర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఆయన మాట అంటున్నారు తప్ప ప్రభుత్వాల మాట అంటున్నట్లు లేదు.
అది మొన్న మీరు అన్నట్టు నాంపల్లి కోర్టు దగ్గర జరిగిన ఇన్సిడెంట్. కానీ ఈసారి కనుక అదే నాంపల్లి కోర్టుకు మళ్ళీ ఈసారి అతను వెళ్ళమనండి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అతని వెహికల్ ఇంకొక తప్ప మూడో వెహికల్ని అలౌ చేస్తారో లేదో మీరు చూడండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది ఆ ఇష్యూని. ఎప్పుడైనా ఎవరైనా పొరపడేది మోసపోయేది ఒకసారి. చేతులు కాలే ఆకులు పట్టుకోవడం సార్. గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎట్లా వస్తున్నారు ఏంటనేది ఉంటుంది. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. కానీ రెండోసారి జరగనివ్వరు అని చెప్పి వాళ్ళు చెప్పడం అంటే కుదురుద్ది ఎట్లా అంటే? ఒకటి మీరు అన్నది కరెక్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఈ లెవెల్లో ఆయన మొబిలైజ్ చేసుకుంటాడు, ఇక్కడ బల ప్రదర్శన చేస్తాడు అనేది ఊహించలా ఇంత అంటే అరాచకంగా. ఇప్పుడు అందుకనే అలర్ట్ అయ్యారు కాబట్టి ఇక రెండోసారి ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని బేగంపేట వచ్చినప్పుడు బేగంపేట నుంచి వాళ్ళే కేర్ తీసుకుని వాళ్ళ వెహికల్ ముందు వెనక పెట్టి ఇంకా ఎవరిని అలౌ చేయకుండానే తీసుకెళ్ళిపోతారు. అది ఆ సాయి ప్రసాద్ అని ఆయన మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన మొత్తం స్పష్టంగా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఈ కేసు మూలాలు మొత్తం స్పష్టం చేశాడు. ఆయన స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ సాగతీత ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఆ లిక్కర్ స్కామ్ వల్ల 32,000 మంది చనిపోయారు. ఇవాళకి కింగ్ పిన్ ఎవడో చెప్పరు బయటికి. ఆ కింగ్ పిన్ ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఎవడికాడు కింగ్ పిన్ అంటాడు తప్ప కింగ్ పిన్ పేరు చెప్పినాడు ఒక్కడ లేడు ఇంతమందిలో. ఇంత తాత్సారం ఎందుకు? కింగ్ పిన్ తీసుకొచ్చి లోపలేసి 32,000 మంది చావులకు కారణమైన వీళ్ళందరూ గుర్తు చేయాలి కదా. ఎందుకు అలసత్వం, ఎందుకు నిర్లక్ష్యం? ఇది మన దేశం ప్రజాస్వామ్య దేశం అండి, కమ్యూనిస్ట్ దేశం. ఎంత ప్రజాస్వామ్య దేశమైన 32,000 మందిని చంపేస్తున్నాడని ఇంకా ప్రజాస్వామ్యం విలువలు అంటూ వదిలేస్తే సమాజం ఎట్టిపోతుంది. ఇప్పుడు అందుకే ఈ కేసు విషయంలో మీరు అన్నారు గతంలో జరిగిన మనీ లాండరింగ్ తర్వాత క్విడ్ ప్రోకో కేసుల్లాగా అవుతుందా అని. ఇది వేరు, అది వేరు. ఇది ఖచ్చితంగా చర్య తీసుకుని చూపించుకోవాల్సిన అవసరం ఇవాళ బీజేపీకి రాజకీయ అవసరం ఉంది. ఎప్పుడు అలాగే నిర్లక్ష్యంగా ఉంటే బీజేపీ పరపతి కూడా పోద్దండి. అందులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక భాగస్వామ్య పార్టీగా ఉంది అధికారంలో. కాబట్టి వాళ్ళు ఇక్కడ కనీసం ఈ చర్య తీసుకోవటం ద్వారా ఈ సిబిఐ కానీ ఈడీలు కానీ ఎఫెక్టివ్గా కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తుందని చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అవసరం లేనంతకాలం మీరు అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కేసెస్ కూడా ఇదివరకట్లాగా పెండింగ్ ఉండే అవకాశం ఉండదు. నేను అనుకోవటం వితిన్ 2-3 monthsలో వాటికి కూడా మోక్షం వస్తుంది. త్వరగా కదిలి ముందుకి పంపిస్తారు. తను విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డికి కూడా గతంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు. మిథున్ రెడ్డి కిందసారి అరెస్ట్కి ముందు కూడా ఒక వారం ముందు చాలా గంభీరంగా మాట్లాడాడు. కానీ వితిన్ 1 week లోపల అరెస్ట్ అయిన తర్వాత దాదాపు ఆయన 70 రోజులు రాక కూడా జైల్లో ఉన్నాడు. బెయిల్ రాలా. కాబట్టి ఇప్పుడు కూడా బెయిల్ మీదే ఉన్నాడు. ఇక ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఈడీకి ఆంక్షలు ఏమి లేవు. మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి స్పష్టమైన ఆధారం దొరికినాక అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఈడి మీద అపోహలు, కేంద్ర ప్రభుత్వం మీద ప్రజల్లో చులకన భావన ఏర్పడడం ఖాయం. ఖచ్చితంగా ఏర్పడుతుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత స్పష్టమైన ఇన్వెస్టిగేషన్ చేసి సిఐడి వాళ్ళు సాక్ష్యాధారాలు వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ 2 దర్యాప్తు సంస్థలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉన్నాయి. 2 ఒకటి వాళ్ళు అడిగారు కూడా ఈడీ వాళ్ళు. ఎప్పుడైతే అమిత్ షా గారి దృష్టికి వెళ్ళి అమిత్ షా గారు పిలిపించే వీళ్ళని మాట్లాడాడు కృష్ణదేవరాయలు గారిని, అప్పుడే ఈ ఇంటర్నల్గా వీళ్ళందరూ అలర్ట్ అయిపోయారు దర్యాప్తు సంస్థలన్నీ. అప్పటికే వాళ్ళు కొంత వర్కౌట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ ఇంకా క్లారిటీ కోసం వీళ్ళిద్దరిని పిలిపిస్తున్నారు. లిక్కర్ కేసులో స్పష్టమైన ఆధారాలు, మనీ లాండరింగ్ చేసినట్టు నిరూపితమైన ఈ సందర్భంలో రేపు ఈడీ విచారణ జరిగిన తర్వాత ఆ ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే ఈడీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో పలచన అయ్యే అవకాశం ఉందని విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.